హాయ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్‌లో భాగంగా మనం మెయిన్ ఆర్టికల్స్ డిస్కస్ చేద్దాం. జయహో బీసీ. జయహో బీసీ మనకిక్కడ మెయిన్ ప్రధానంగా ఆర్టికల్. ఏది ఏమైనదైతేనేమి రాష్ట్రంలో మనకి నగరపాలక, పురపాలక అలాగే స్థానిక సంస్థలు, ముఖ్యంగా స్థానిక సంస్థల్లో మనకి 34% అయితే ఇక్కడ రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అది మనకిక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే ప్రభుత్వ శాఖల్లో 10,060 పోస్టులైతే భర్తీకి మనకి లోకేష్ గారు ఈరోజు 12 నుంచి 2 గంటల మధ్యలో మాట్లాడారు. కాబట్టి అది ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. నోటిఫికేషన్ల మీద ప్రభుత్వం ఎంత కాన్సంట్రేషన్ మీద ఉంది, ఎప్పటికల్లా భర్తీ చెయ్యాలి అనేటటువంటిదంతా కూడా ఈరోజు చెప్పారు మనకి విద్యాశాఖ మంత్రి. దాదాపుగా మనకి మార్చ్ లేదా మే అట్ మ్యాక్సిమం మళ్ళీ ఉగాది వచ్చేలోపు మేము పత్రాలు అందిస్తాము అని చెప్తున్నారు. కాబట్టి ప్రిపరేషన్ అనేటటువంటిది మనకి ఇంపార్టెంట్. ఎవరైతే ప్రిపేర్ అవుతారో, ఏ రోజు కూడా గ్యాప్ తీసుకోకుండా ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకే మనకి సక్సెస్ అనేటటువంటిది లభిస్తుందన్నమాట. ఎందుకంటే పోస్టులు అనేటటువంటివి తక్కువ ఉన్నాయి. 750 నుంచి మనకి 800 ఉన్నాయి కాబట్టి చాలా హార్డ్ ప్రిపరేషన్ ఉండాలి. హార్డ్ ప్రిపరేషన్ లేకపోతే మనం వెనుకబాటుతనం అనేటటువంటిది ఉంటామన్నమాట. కాబట్టి ప్రతి సెకండ్ మనం సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేయాలి. మోటివేషన్ అనేటటువంటిది ఉండదు. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. ఒక పనిని మనం ఎన్ని రోజులు తీసుకెళ్ళగలమో మన సక్సెస్ దాని మీద ఆధారపడి ఉంటుంది. మనకు ఒక పద్యం ఉంటుంది. ఆరంభింపరు నీచ మానవుల విజ్ఞాయాస సంత్రస్తులై ఆరంభించి భరిత్యజంతురు విజ్ఞాయత్యుల మధ్యములు ధ్రీరులు ధృతృనోత్సాహులై ప్రారంధాబ్దరు లజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధులు గావునని అంటాడు భర్తృహరి. అంటే మనకి కొంతమంది అసలు ప్రారంభించరు, కొంతమంది ప్రారంభిస్తారు, మధ్యలో ఆపేస్తారు. రెండో కేటగిరీలోనే 99% ఉంటారనమాట. 3% ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు ఆపరు. వాళ్ళు రిజల్ట్ వచ్చేదాకా కూడా పోరాటం చేస్తూనే ఉంటారనమాట. కాబట్టి మనం ప్రిపరేషన్ అనేటటువంటిది చేసుకోవాలి. ఇంకొకరు చెప్పడం గురించి మనం వెయిట్ చేయకూడదు అనమాట. మనం ఏం చేయాలంటే మన ప్రిపరేషన్ మనం చేయడం. మన చేతిలో ఉన్నది ఏంటి? ప్రిపరేషన్. ప్రభుత్వాల చేతిలో ఉన్నదేంటి? నోటిఫికేషన్స్. మన చేతిలో లేని దాని గురించి మనం ఆలోచించకూడదు. నీ చేతిలో ఉన్న దాని గురించి మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఎప్పుడు ప్రిపరేషన్ అనేటటువంటిది చేసుకోవాలన్నమాట. ఇంకొకరితో నీకు సంబంధం లేదు. ఎప్పుడు కూడా మన ప్రిపరేషన్ మనం చేసుకోవడమే. కరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చే సమయానికి ప్రిపరేషన్ నువ్వు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఎప్పుడు మొదట మనకి ప్రయారిటీ ప్రిపరేషన్. అది చేసుకుంటే ఆటోమేటిక్గా మనం సెట్ అవుతాం. ఇది కాకపోతే ఇంకొక జాబ్, ఏదో ఒక జాబులో అయితే సెట్ అనేటటువంటిది అవుతుందన్నమాట. రైట్. అందులోని భాగంగా మనకి రెండో ఆర్టికల్. ఈరోజు మనకి రెండో ఆర్టికల్ కానీ చూసుకుంటే ప్రపంచ డ్రోన్ హబ్గా మనకి ఎవరు? ప్రపంచ డ్రోన్ హబ్గా ఇక్కడ మనకి కర్నూలులో మనకి ప్రపంచ డ్రోన్ హబ్గా కేంద్ర మంత్రి సమక్షంలో అయితే ఎంఓలు జరిగాయి. మనకు తెలుసు క్లస్టర్స్ అనేటటువంటివి 6 మనకు ఉన్నాయి. ఈ యొక్క 6 క్లస్టర్స్లో ఇది ఒకటి అనమాట. కర్నూలు అనేటటువంటిది ఒక హబ్గా మనం నిర్మిస్తున్నాం. మనకి గత 2 నెలల బట్టి నేను చెప్తున్నాను, క్లస్టర్స్ అనేటటువంటివి మనకు చాలా ఇంపార్టెంట్. అందులోని భాగంగా ఈ ఆర్టికల్ మనం చూడాలన్నమాట. ఫస్ట్ క్లస్టర్ ఏంటి? ఏమేమి ఏర్పాటు చేసుకున్నాం మనం? మొదటిది ఫస్ట్ క్లస్టర్ తిరుపతిలో ఏంటి ఏర్పాటు చేస్తున్నాం మనం? స్పేస్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. స్పేస్ సిటీ 2500 ఎకరాలతో మనం తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. రౌతు సురమాల అనేటటువంటి గ్రామంలో తిరుపతిలో స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ప్రకాశంలో మనం రెండోది ఏంటి? ప్రకాశం
ప్రకాశం జిల్లాలో దొనకొండ, దొనకొండ ముఖ్యంగా దొనకొండ. ఈ యొక్క దొనకొండలో ఏం చేస్తున్నాం? ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలు తయారు చేస్తున్నాం ఇక్కడ. ఎక్కడ? ప్రకాశంలో దొనకొండలో. ప్రిలిమ్స్లో పక్కా బిట్టు ఒకటి వస్తుంది ఈ కాన్సెప్ట్ నుంచి. యువతల మ్యాచింగ్ అడుగుతాడు. యువతల తిరుపతి, ప్రకాశము, ఎన్టీఆర్ జిల్లా, సత్యసాయి జిల్లా, విశాఖపట్నం ఇచ్చేస్తాడు. అవతల స్పేస్ సిటీ, క్షిపణులు, డ్రోన్ తయారీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ ఇచ్చేస్తాడు. మ్యాచింగ్ అంటాడు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది తిరుపతి స్పేస్ సిటీ, రౌతు సురమాల 2500 ఎకరాలు కంప్లీట్. రెండోది ప్రకాశం జిల్లా దొనకొండ ఎయిర్ క్రాఫ్ట్స్ విడిభాగాలు తయారీ చేస్తాం. యుద్ధ నౌకలు ఉంటాయి కదా, ఆ యుద్ధ నౌకలకి ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంపార్టెంట్. అందులో విడిభాగాలన్నీ ఇక్కడ తయారు చేస్తారనమాట. రెండోది ఇది. మూడోది ఏంటి? ఎన్టీఆర్ జిల్లాలో మనకి అందులోనూ ముఖ్యంగా జగ్గయ్యపేట. ఎన్టీఆర్ జిల్లాలో అందులో మనకి జగ్గయ్యపేట. ఇక్కడదేం ఇవ్వడు, మనం బ్యాక్గ్రౌండ్ చదువుకోవాలి. ఇది ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేటలో మనకి 3000 ఎకరాల్లో ఏమిటంటే ఇక్కడ క్షిపణులు తయారు చేస్తారు. క్షిపణులు ఇంపార్టెంట్. క్షిపణులు తయారు చేస్తారు. ఎన్టీఆర్ జిల్లా మిసైల్స్ని ఎక్కడ తయారు చేస్తారంటే ఎన్టీఆర్ జిల్లా. ప్రకాశం దొనకొండలో మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ విడిభాగాలు. తిరుపతిలో మనకి స్పేస్ సిటీ 2500 ఎకరాలు, రౌతు సురమాల ఆ ప్రాంతంలో. ఇక్కడికి ఎన్ని అయ్యాయి? 3. ఇంకోటి ఇక్కడ ఉంది కదా, 4వది డ్రోన్స్ అనేటటువంటివి తయారు చేస్తారనమాట. 4వది డ్రోన్స్ తయారీ. అలాగే సత్యసాయి 5 సత్యసాయి జిల్లాలో ఏరోస్పేస్ అనేటటువంటిది, అలాగే ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు ఇక్కడ తయారు చేస్తారు. అలాగే 6వ క్లస్టర్ కింద ఏం చేస్తారంటే, అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ని విభజించారు, ఒక 6 కేటగిరీలుగా విభజించారనమాట. ఇందులో ఈ కేటగిరీ ఏమొస్తుంది? ఉత్తరాంధ్ర. ఇక్కడంతా విశాఖపట్నము, అలాగే శ్రీకాకుళము, అలాగే అనకాపల్లి, అలాగే కాకినాడ, ఇవన్నీ కలిపి మనకి 3000 ఎకరాల్లో వీటిల్లో 6వది ఇది, 6వ క్లస్టరు. 3000 ఎకరాల్లో ఏం చేస్తారంటే నౌకాయాన పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు ఇక్కడ. మరి దీనికి అనువైనది అదే కదా, ప్రాంతం బట్టి ఏర్పాటు చేస్తారు. అలాగే ఈ రాయలసీమ ఈ ప్రాంతంలో స్పేస్ సిటీల్ని, డ్రోన్ సిటీల్ని, క్షిపణుల్ని, ఎయిర్ క్రాఫ్ట్స్ విడిభాగాల తయారీని ఇటువంటివి ఏర్పాటు చేస్తారు. ఇంపార్టెంట్ ఒక బిట్ మనకు వస్తుంది. ఎనివే మనం ప్రిలిమ్స్ ముందు సపరేట్గా కరెంట్ అఫైర్స్ సెషన్ ఉంటుంది, మామూలుగా ఉండదు. కరెంట్ అఫైర్స్ సెషను 150 బిట్లలో అందులో మనకి ఎనివే ప్యాటర్న్ వస్తే మనకు సిలబస్ రిలీజ్ అయితే ప్రిలిమ్స్ సిలబస్ దానికి బట్టి మనం చెప్పుకుందాం. ఒకవేళ ఎనివే మనకి సిలబస్ కానీ మారితే కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఏమైనా ఇచ్చిందంటే ఇంకా మీరు సెట్ అయినట్టే. కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ప్రాధాన్యత కానీ ఇచ్చాడంటే అంటే కరెంట్ అఫైర్స్ ఒక 50 మార్కులు ఆ విధంగా సపరేట్గా ఇచ్చినట్లయితే సెషన్స్ పెంచుతాను. లేదు నార్మల్గా వాడు ఎప్పట్లాగా 30 మార్క్స్ ఉంటే దానికి తగ్గట్టుగా మనం ప్రిపరేషన్ చేసుకుందాం. ఇదైతే ప్రపంచం డ్రోన్ హబ్గా కర్నూలు మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎవరంటే మనకి కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారు. మనకి ఇక్కడ ఏంటి ఈ యొక్క ఇందులో 600 ఎకరాలు అని చెప్పుకున్నాం కదా, ఈ యొక్క 600 ఎకరాల్లో అయితే డ్రోన్ సిటీలో పెట్టుబడులు అయితే వస్తున్నాయి. అందులోని భాగంగానే ఫస్ట్ అక్కడ దాదాపు ఒక 200 మందితోని ఇక్కడ ఏర్పాటు చేశారనమాట ఒక MOU. అలాగే ఇక్కడ IISc బెంగళూరు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రోన్స్ అనేటటువంటివి తయారు చేశారనమాట. ఈ డ్రోన్స్ అనేటటువంటిది IISc బెంగళూరు వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉంది కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు ఆ ప్రొఫెసర్లు ఆ ఇద్దరు కలిసి ఒక 12 డ్రోన్లు అయితే తయారు చేశారనమాట. ఈ 12 డ్రోన్లు ఏంటంటే ఇక్కడ మనకి మెయిన్గా వేటికవే మనకి ఆపరేషన్ అవుతాయి అనమాట. ఒకటికవి గుద్దుకోవు, దేనికవే ఆపరేషన్ అయ్యి వాటి పని పూర్తి చేస్తుంది. ఎందుకంటే అలా కోడింగ్ రాశారనమాట. ఏ ఉపయోగించి కోడింగ్ అలా తయారు చేశారని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట.
అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకి ఏంటంటే ప్రాజెక్టుల్లో ఉత్పత్తి దేనికి సెమీ కండక్టర్స్ మనకి రీసెంట్గా మనకి మోదీ గారు అయితే ఈ యొక్క సెమీ కండక్టర్కి మనకి 1,26,000 కోట్ల దాకా పైచిలకు ఖర్చు పెడతాం అనేసి ప్రణాళిక అయితే ఇచ్చారు గత నెలలో. దానికి అనుగుణంగానే ఈ డిసెంబర్ కల్లా మేము ఉత్పత్తి స్టార్ట్ చేస్తున్నామని ఇక్కడ చెప్తున్నారనమాట. అందు గురించే ఇది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 1,26,000 కోట్లు అయితే సెమీ కండక్టర్స్కి. అందులో భాగంగా మనకి ఫ్యాబ్రికేషన్ ఎక్కడ తయారవుతుంది, ప్యాకేజ్ ఎక్కడ తయారవుతుంది, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ తయారవుతుంది, అలాగే టోటల్ అంతా కూడా చిప్ టెస్టింగ్ ఎక్కడే తయారు చేస్తాము. అందులో భాగంగా 1,26,000 కోట్లు సెమీ కండక్టర్స్కి కేటాయించారని గుర్తుంచుకోండి. అలాగే మొబైల్కి సంబంధించి ఒక 66,500 కోట్లు సబ్జెక్ట్ కరెక్షన్ 1000, 2000 అటు ఇటు అవుతుంది. ఇవి మీరు పట్టించుకోకండి, అప్రాక్సిమేట్గా గుర్తుంచుకోండి. ఈ యొక్క 66,000 కోట్ల రూపాయలు మొబైల్ ఉత్పత్తికి అనమాట పెట్టారని గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకి పిఎం కేర్స్ 6 ఏళ్లలో పిఎం కేర్స్ ఆదాయ వ్యయాల గురించి చెప్తున్నారు. 2019లో ఇది తీసుకొచ్చారు కదా. కోవిడ్లో ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయారో వాళ్ళ పిల్లలకి ఈ యొక్క అమౌంట్, అలాగే అత్యవసర సందర్భాల్లో ఈ నిధిని ఉపయోగించవచ్చు. దానికి ఇది కేటాయిస్తే కాగు నిన్న ఇచ్చింది అనమాట రిపోర్టు. ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఉన్నాయి, ఏంటి అటు పరిస్థితి ఏంటి అనేసి. అందులో భాగంగా మనం ఇక్కడ చూస్తే ఎంత ఇచ్చారు ఇక్కడ 2019-20లో 3 లక్షలు వస్తే కోట్లు 3,000 కోట్లు వస్తే వ్యయం 2,000 చేశారు, ఒక 1,000 కోట్లు చేయలేదు. అలా ప్రతిదీ స్టాటిస్టిక్స్ ఇచ్చారనమాట. దాదాపుగా ఒక 16,600 కోట్లు పిఎం నిధికి పిఎం కేర్స్కి వస్తే 8,000 కోట్లు ఖర్చు పెట్టాం, ఇంకా సగం ఉన్నాయి అని చెప్తున్నారనమాట. తర్వాత ఇక్కడ మనకు వస్తే జనాల తగ్గుదల, మనకి జనాల తగ్గుదల అయితే ఇక్కడ చూడొచ్చు. ఎందుకు ఇక్కడ జనాలు తగ్గుతున్నారంటే ఎందులో భాగంగా వీళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు జనాల తగ్గుదల అనేటటువంటిది ఎందులో భాగంగా మాట్లాడుతున్నారంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోస్. ఒక్కొక్క ప్రైవేటు అలాగే గవర్నమెంట్ బడుల్లో శాతాలు ఇక్కడ ఇచ్చారనమాట. ప్రైవేట్లో ఎక్కువ తగ్గింది అనమాట. ప్రైవేట్లో తగ్గింది కాబట్టే మనకి గవర్నమెంట్ బడుల్లో కొంచెం శాతం పెరిగిందని చెప్తున్నారు. గత ఏడాది చూసుకుంటే అన్ని బడుల్లోన 84 లక్షల మంది ఉండేవారు. ఈ ఏడాది వచ్చేటప్పటికి 81, దాదాపుగా 3 లక్షలు తగ్గారు అని ఇక్కడ చెప్తుంది అనమాట రిపోర్ట్. ఇక్కడ మన ఇదంతా గుర్తుంచుకోవాల్సిన లేదు. మనం గుర్తుంచుకోవాల్సింది ఎట్లా ఒక పాయింట్ చెప్పాడు ఇక్కడ. ఏంటి ఇక్కడ చూసుకుంటే దేశ జనాభాలో 5 ఏళ్లలోపు పిల్లలు 8% ఉంటే ఏపీలో మాత్రము 6.9% ఉన్నారని చెప్తున్నారనమాట. 5 ఏళ్లలోపు పిల్లలు 6.9% ఉన్నట్టు ఇటీవల ఇక్కడ చూడండి, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పేర్కొంది. ఇది మనకు అడుగుతాడు. అలాగే 15 ఏళ్లలోపు ఉన్న జనాభా దేశంలో 25.5 ఉంటే రాష్ట్రంలో ఎంత ఉన్నారు, 21% ఉన్నారు. అది మనం గుర్తుంచుకోవాలన్నమాట. బడుల్లో ఎందుకు తగ్గారు, జననాలు తగ్గాయి కాబట్టి బడుల్లో ప్రవేశం తగ్గాయి అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. అది ఒక్కటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ మనకు వచ్చేసి సంజీవని ప్రాజెక్ట్ గురించి. సంజీవని ప్రాజెక్ట్ ఏంటి? సంజీవని ప్రాజెక్ట్ మనకు తెలుసు, ఇది క్యాష్లెస్ పేమెంట్. మనకి క్యాష్లెస్ పేమెంట్ అనమాట. అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయినంత వరకు కూడా మనకి అంతా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో జరుగుతుంది అనమాట. దాని గురించి ఒక ఉన్నత స్థాయి కమిటీ అయితే వేశారు. అందులోనే 14 మంది వాళ్ళ పేర్లు ఇవి. అదంతా మనకు అనవసరం. మనకేటి కావాలంటే ఏంటది సంజీవని ప్రాజెక్ట్ దేనికంటే క్యాష్లెస్ పేమెంట్. హాస్పిటల్లో జాయిన్ అప్పటి నుంచి డిశ్చార్జ్ అయిన దాని వరకు మనం ఏం కట్టవసరం లేదు, అంతా డిజిటల్ రూపంలో జరుగుతుంది. అది ఎక్కడ ఇంపార్టెంట్, అది చూసుకుంటే సరిపోతుంది. టెండర్లు పిలిచారు, ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పారు అనమాట. దాని గురించి టెండర్స్ పిలిచారు, అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ నిన్న మంత్రివర్గ సమావేశం జరిగింది కదా, అందులోన ఇంపార్టెంట్ పాయింట్లు మనం డిస్కస్ చేద్దాం. శ్రీకాకుళం జిల్లాలో మూలపేట దగ్గర మనకి కోరమాండల్ ఇంటర్నేషనల్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో
ఫాస్ఫరస్ యాసిడ్ ప్లాంట్ అయితే మనకి 450 ఎకరాలు వాళ్ళకి కేటాయించారు అడుగుతడిది. అదే దగ్గర మన దగ్గర శ్రీకాకుళం మూలపేట పోర్ట్ కూడా ఉంది. అది కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. అది ఒకటి ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఒక్కొక్క జిల్లా గురించి అన్ని గుర్తుంచుకోవాలి. మూలపేట, కోరమాండలు ఇంటర్నేషనల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఫాస్ఫరస్ యాసిడ్ గురించి ప్లాంట్ గురించి ఎన్ని ఎకరాలు? 450 ఎకరాలు గుర్తుంచుకోవాలి. అలాగే ఇలా ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా ఇవన్నీ ఒక్కొక్కటి కేటాయింపులు ఇవన్నీ చేశారు. ఇవన్నీ మనం చదువుకోవాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు ఇవన్నీ మనం సపరేట్ కరెంట్ అఫైర్స్ ఎలాగా సెషన్ ఉంటుంది కాబట్టి ఇందులో ఇవన్నీ డిస్కషన్ చేద్దాం. ఇవన్నీ కూడా సపరేట్గా డిస్కషన్ అనేటటువంటిది చేద్దాం. ఇవన్నీ దానికి సంబంధించినవే చాలా ఉంటాయి. ప్రతిసారి మీటింగ్ జరుగుతుంది. ప్రతిసారి మీటింగ్ జరిగినప్పుడల్లా అన్ని గుర్తించుకోలేం కదా. 20 30 ఇచ్చిస్తే ఏమవుతుంది? అది కరెంట్ అఫైర్స్ అనం. వాడిచ్చిన 30 బిట్లే ఇక్కడే 30 వచ్చాయి. కాబట్టి అవన్నీ మనం డిస్కషన్ అవసరం లేదు. లాస్ట్లో మనం డిస్కషన్ చేద్దాం. మెయిన్ పాయింట్ ఇది ఇంపార్టెంట్ ఏంటంటే రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యాన హబ్గా మారుద్దాం అని ఇక్కడ మెయిన్ ఆర్టికల్ అనమాట. ఏంటంటే మనకి మనకి రాయలసీమలో మనకి ఉద్యానవన పంటలు అంటే ఏంటి? మామిడి, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, జామ, అరటి ఇటువంటివి, ఆవకాడో, ఈ పంటలన్నీ ఉద్యాన పంటల కింద వస్తాయి. రాయలసీమను ఏం చేశారంటే ఫేజుల వారీగా డివైడ్ చేశారనమాట. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఒక్కొక్క ఫేజ్లో ఇక్కడ చూడండి దాదాపుగా మనకి 10 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. 10 క్లస్టర్లో ఫస్ట్ ఫేజీ ఎక్కడెక్కడ ఎన్నెన్ని మేము ఏర్పాటు చేస్తాము అని ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ దశలో మొత్తం ఇవి ఎన్ని క్లస్టర్లు? మొత్తం చూసుకుంటే ఇవి 201 క్లస్టర్లు అనమాట. ఎన్ని క్లస్టర్లు ఉన్నాయి ఇక్కడ? 201 క్లస్టర్లు గుర్తించుకోండి. ఎన్ని దశలు అంటే 3 దశలు గుర్తించుకోండి. ఎన్ని గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్నారంటే 5869 అని గుర్తించుకోండి. 3 దశలు ఎలా? ఆల్రెడీ మొదటి దశ స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఏంటి? మొదటి దశలో 8,86,000 హెక్టార్లు గుర్తించుకోవాలి. రెండో దశ ఏంటి? మనకి 2,28,000 హెక్టార్లు గుర్తించుకోండి. మూడో దశ 2,00,000 ఎకరాలు గుర్తించుకోండి. ఫేజుల వారీగా 8, 2, 2 ఇవి హెక్టార్లు అనమాట. ఇది గుర్తించుకుంటే సరిపోతుంది. మరి డబ్బులు ఎవరు ఇస్తారు? డబ్బులు ఎవరు ఇస్తారంటే 40,000 కోట్లు గవర్నమెంట్ పెట్టుకుంటుంది. ఒక 60,000 కోట్లు ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా ఆకర్షిస్తాం. మొత్తం 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఇన్ని జిల్లాల్లో అభివృద్ధి చేస్తున్నాం అనమాట. ఇది గుర్తించుకుంటే సరిపోతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ. ఈ రోజుకి ఇవే మెయిన్ కరెంట్ అఫైర్స్ అనమాట. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అయితే ఛానల్ని చేసుకోండి.